సో నేను ఇంకా చివరిలో ఇంకోటి చెప్తాను మధ్యలో మళ్ళీ ఉంది ఇక చెప్పాల్సింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ జేఎన్టీయూ జీవీ బీటెక్ రిజల్ట్స్ గురించి అప్డేట్ ఇవ్వట్లేదని గోల్ చేస్తూ ఉన్నారు, కామెంట్ పెడతా ఉన్నారు. అసలు ఆ పేపర్ వాల్యుయేషన్ అప్డేట్ ఏంటి, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ముందే రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి, రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతానికి ఛాన్స్ ఉంది. సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్ షేర్ చేసి నా గ్రూప్స్లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూ జీవీలో ఇక్కడ R23, R20, R19, R16 రెగ్యులేషన్ వాళ్ళు చూసుకుంటే 2131, 41, 32, 11, 42 వరకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇక 22, 12 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వాటి గురించి చెప్పబోతున్నాం. ముందుగా చూసుకుంటే సో రిజల్ట్స్ పరంగా ఏ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయింది. సో 4142 బీటెక్ వచ్చేసరికి ఈ 41లో R20, R19, R16 వాళ్ళు ఉన్నారు. 42లో వచ్చేసరికి R19, R16 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. వీటి పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోవడం అయితే జరిగినట్టయితే ఒక అప్డేట్ అయితే ఉంది. అయితే ఇక మిగిలిందల్లా మార్క్స్ ఎంట్రీ, మార్క్స్ మ్యాపింగ్ విత్ ఇంటర్నల్స్ వాట్ దే గాట్, ఆ తర్వాత ఈ రిజల్ట్స్ని వెరిఫికేషన్ చేయడం. సో రిజల్ట్స్ అనాలిసిస్ ఇదంతా ఉంటుంది. సో ఇదంతా ఈ సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి హోల్డ్లోకి వెళ్ళి ఉండొచ్చు కదా. సో అయితే ఈ 4142 బీటెక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ముందుగా రిలీజ్ చేస్తారు. ఎప్పుడు జేఎన్టీయూ జీబీ జరిగేదే, జేఎన్టీయూ కన్నా ముందే అదే వస్తాయి. అయితే ఈ మంత్ 24కి మీరు 4142 బీటెక్ రిజల్ట్స్ జేఎన్టీయూ జీబీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందంటే 41 అయితే మీకు మంచి పాయింట్లు వస్తాయండి. 42 మాత్రం మీరు రాస్తేనే ఇది అవుతుంది. ఎప్పుడు కూడా ఎప్పుడు జరిగేది, కంటెంట్ రాయకుండా ఎలా పడితే అలా రాస్తా కదా, నిదానంగా చేస్తున్నారు యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ అనేది. ఓకేనా. సో 4142 సంబంధించిన అప్డేటు ఇది. ఇక ఆ తర్వాత 31 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే వీటి మార్క్స్ ఎంట్రింగ్ అనేది ఇంకా కంప్లీట్ కాదు. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే 31 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుందండి. సో ఈ ఇందుట్లో వచ్చేసరికి R20, R19, R16 వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్ పరంగా చూసుకున్నా, సప్లీ పరంగా చూసుకున్నా. సో ఈ రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి జనవరి ఎండింగ్కి వచ్చేస్తాయి. ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది నేను ఎప్పుడే చెప్పలేను, కానీ ఒకవేళ వదిలిన 4142తో పాటు కూడా మార్క్స్ ఎంట్రింగ్, మ్యాపింగ్ కనుక అయిపోయినట్టయితే వదిలేసే దానికి ఛాన్స్ ఉంది. సో ఈ మంత్ 31st లోపు వచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక మార్క్స్ ఎంట్రింగ్ కనుక ఏమైనా డిలే అయితే మాత్రం ఇక ఫిబ్రవరి 1st వీక్ వెళ్తుందేమో. కానీ 31 బీటెక్ సంబంధించిన అప్డేట్. ఆ తర్వాత 21 బీటెక్ రిజల్ట్స్. ఇందులో R23, R20, R19, R16 వాళ్ళు ఉన్నారు. R23 వాళ్ళు రెగ్యులర్, మిగతా వాళ్ళు సప్లీ. వీటి పేపర్ వాల్యుయేషన్ అయితే నిదానంగానే జరుగుతూ ఉన్నది. మరి ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుద్ది అంటే 21 బీటెక్ మాత్రం స్ట్రిక్ట్గానే జరుగుతుందండి, చెప్తున్నాం కదా. సో అయితే ఈ పేపర్ వాల్యుయేషను కంప్లీట్ ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. వీలైతే ఇంకా ఫిబ్రవరి 1st వీక్ కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా నిదానంగా చేస్తారండి జేఎన్టీయూ జీవీలో పేపర్ వాల్యుయేషన్ అనేది. మరి ఈ మార్క్స్ ఎంట్రింగ్ ఇదంతా అయిపోయేపాటికి ఫిబ్రవరి 2nd వీక్లో మీకు ఈ జేఎన్టీయూ జీవీ 21 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికి ఉంది. సో నేను ఇంకా చివరిలో ఇంకోటి చెప్తాను మధ్యలో మళ్ళీ ఉంది, ఇక చెప్పాల్సింది ఉంది, అప్పుడే కాదు అన్నిటికీ. అయితే ఇక దీని తర్వాత 32 బీటెక్ పేపర్ వాల్యుయేషన్, ఇది కూడా 32 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా జరుగుతూ ఉన్నదనమాట. సో పేపర్ వాల్యుయేషన్ 32 బీటెక్ కూడా స్ట్రిక్ట్గానే ఉంటుంది. రాస్తేనే ఇది అవుతారండి. ఏదో కథలు రాసేవాళ్ళు ఇది కాదు, కొంచెం కష్టపడినట్టు కనపడాలి. అయితే ఈ 32 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇది కూడా ఫిబ్రవరి 2nd వీక్లో రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత 11 బీటెక్ ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఈ రిజల్ట్స్ మార్చికి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందంటే ఇందులో R23 వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, R20, R19, R16 వాళ్ళు సప్లీ వాళ్ళు ఉన్నారు. సో గుర్తుంచుకోండి, ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడూ కూడా స్ట్రిక్ట్గానే ఉంటుంది, ఏ యూనివర్సిటీ అయినా కానీ. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే ఎట్లా పడితే అట్లా కరెక్షన్ చేసేస్తే వాళ్ళు ఫ్యూచర్లో కూడా అదే రిపీట్ చేయడానికి ఛాన్స్ ఉంది. పాస్ ఈజీగా చేసేస్తారులే అని నెగ్లిజెన్స్ వస్తుంది. కాబట్టి
పేపర్ వాల్యుయేషన్ చాలా నిదానంగానే ఉంటుంది, స్ట్రిక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే అందుట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ బేసిక్స్ వాళ్ళు వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి. దీనికి సంబంధించినప్పటికీ ఇంకా ఉంది ముందు. సో 2-2, 1-2 ఎగ్జామ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. 1-2లో వచ్చేసరికి R23, R20, R19, R16 వాళ్ళు ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ అది కూడా స్ట్రిక్ట్గానే ఉంటుంది. మ్యాథమెటిక్స్ అయినా కానీ, VEEE అయినా కానీ, ఏదైనా కానివ్వండి. సో EDC అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఈ రిజల్ట్స్ వచ్చేసరికి మార్చికి రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్. ఇప్పుడు ఇందాక ఎందుకు ఆగమన్నానంటే, మీరు గమనించినట్టయితే మిత్రులారా, ఒకటి 4142 బీటెక్ మాత్రం ఒకసారి రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోతే రిజల్ట్స్ రిలీజ్ చేసేస్తారు, నో ప్రాబ్లం. అయితే 2-1 కూడా ఒకసారి రిలీజ్ చేసేస్తారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఇక అప్పటికి 2-2, 1-2 పేపర్ వాల్యుయేషన్ ముందుగా కనుక అయిపోయి మార్క్స్ ఎంట్రీ కనుక వీటితో పాటు అయిపోతే 3-2 అయితే 3-1తో రిలీజ్ చేయరు, కానీ 3-2, 2-2, 1-2 ఒకేసారి రిలీజ్ అవుతాయి. 4-1, 4-2 బీటెక్ ఒకసారి రిలీజ్ అవుతుంది. 2-1, 3-1 వచ్చేసరికి ఒకసారి రిలీజ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఆ ఎక్స్పెక్టెడ్ డేట్స్లో. 2-2, 3-2, 1-2 మాత్రం ముందుగా అయిపోయినా అవ్వకపోయినా ఒకేసారి వదులుదాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే అన్నీ కూడా మార్చ్ ఎండింగ్కి రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఏది ఏమైనప్పటికి కూడా మార్చి ఎండింగ్ లోపు మీ రిజల్ట్స్ మొత్తం డిక్లేర్ అయిపోతాయి. ఒకవేళ జనవరి ఎండింగ్ పాసిబుల్ కాకపోతే ఫిబ్రవరిలో ఖచ్చితంగా మొదలవుతాయి రిజల్ట్స్ డిక్లరేషన్ అనేది. ఓకేనా? సో పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది చెప్పాను, ఏ యూసీఎంకి ఎలా ఉంటుంది అని చెప్పేసి. పేపర్ వాల్యుయేషన్ నిదానంగా చేయడానికి గల కారణాలు కూడా చెప్పాను. ఎందుకంటే పోయినసారి పేపర్ వాల్యుయేషన్లో తప్పలేదు, అది మార్క్స్ ఎంట్రింగ్లోనే పాపం కొంచెం కన్ఫ్యూజ్ అయింది, డేటా రిట్రీవల్లో ఏమైందో మరి. ఓకేనా? మిస్ మ్యాచ్ వల్ల అది. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లం వచ్చిందల్లా ఏంటంటే ఈ మార్క్స్ ఎంట్రింగ్లో ఈ ఎక్స్టర్నల్ మార్క్స్, ఈ ఇంటర్నల్ మార్క్స్ మ్యాపింగ్ చేస్తారు. ఆ మ్యాపింగ్ ప్రాసెస్లోనే మీకు డిలే అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, సార్ దీనికి కీ పేపర్ ఉంటుంది. కీ పేపర్ అనేది ప్రతి పేపర్ వాల్యుయేషన్కి కీ పేపర్ ఉంటుంది. అది బీటెక్ అయినా కానివ్వండి, డిప్లొమా అయినా కానివ్వండి, ఎంటెక్ అయినా కానివ్వండి. కీ పేపర్ ఇవ్వకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ అది అవుతుంది, దానికి ఆన్సర్ చూపించమని మీకు కీ పేపర్ లేకుండా పేపర్ వాల్యుయేషన్ ఎలా ఇచ్చారని అడుగుతారు. మీరు ఎక్కడైనా కనుక్కోండి, కీ పేపర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో ఓవరాల్గా అయితే ఈ JNTU-GV రిజల్ట్స్ అన్నిటికి సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. సో మరి ఒక కొత్త అప్డేట్తో మళ్ళీ త్వరలో కలుస్తాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరందరూ ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, లేకపోతే చాలా మందికి రీచ్ అయ్యారు కదండి. థ్యాంక్ యూ సో మచ్.